నిర్వికారంగా ఉంది. ఇప్పుడు మొదలైతే మీరు వచ్చిన అత్యంత టీ తాగలేదు, ఇప్పుడు టీ తాగలేదు, కొంచెం టీ తాగితే అలాగే ఇప్పుడు శ్రీ డాక్టర్ రామకృష్ణ సూచనంటే గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీరంతా పిల్లలు కాబట్టి జీవితంలో మీరు మీ పనులు చేసుకునేటప్పుడు ఎట్లాగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఆలోచిస్తూ మన పనులు మనం చేసుకోవాలి అనే దాని గురించి ప్రస్తావిస్తాం. కఠోపనిషత్తులో నాచికేతుడు యముడి దగ్గర 3 వరాలను పొందుతాడు. ఆ సందర్భంలో యముడు అతడు కోరినటువంటి ఆయన ఆత్మతత్వాన్ని గురించి చెప్పమని అడుగుతాడు. అది అంత సులువైన విషయం కాదు కాబట్టి నీకు ఇంకా కావలసినవి ఏమైనా ఇస్తాను, అది కాకుండా ఏదైనా అడుగు, సంపదలు ఇస్తాను, మరొకటి ఇస్తాను అంటారు. నాకు అవేమి వద్దు, ఇదే కావాలని చెప్తాను. ఆ సందర్భంలో మన ఈ శరీరాన్ని రథంతో పోల్చి ఒక శ్లోకం చెప్పారు. అది మన భగవద్గీతలోనూ ఉంది, కఠోపనిషత్తులో ఉంది. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ చ బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహ ఏవ చ ఇంద్రియాణి చ హయానాహు విషయాంస్తేషు గోచరా ఆత్మేంద్రియ మనోయుక్త భోక్తేజ్యాహుర్ మనీషిణ. ఇది మనం చాలా స్మృతిలో బుద్ధిలో అగ్గి పెట్టుకోవాలి. ఈ శరీరమే రథము. మనం ఎక్కడికైనా ప్రయాణించాలి అంటే ఏదో ఒక బస్సో, ట్రైనో, లేదా ట్యాక్సీయో, ఆటోనో ఎక్కి వెళ్తూ ఉంటాం. ఆ వెళ్ళేటప్పుడు దాన్ని నడిపేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి బ్రేకులు అవి సరిగా ఉండాలి కదా. దాంట్లో ఏది తేడా వచ్చినా మనకి ఇబ్బంది వస్తుంది. కూర్చున్న వాళ్ళము దాంట్లో మనం కూర్చున్నాం, నడిపేవాడేమో ఎవరో నడుపుతున్నాడు. దానికి ఆ బ్రేకు లేదా స్టీరింగ్ అవన్నీ జాగ్రత్తగా అతను చూసుకోవాలి. అతను ఒకవేళ తప్పు చేస్తే దానివల్ల మనం చేరవలసిన చోటికి మనం చేరలేము.
ఇంకో ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఈ లోపల ఉండేటువంటి ఎవరినైనా మనం అడిగితే నువ్వెవరు అంటే నేను ఫలానా అని చెప్తాం. ఆ నేనే ఆ నేను ఉనికే మనం ఏమంటామంటే మనం పేరు చెప్తుంటాం. తల్లిదండ్రులు మనకి ఏదో సుబ్బారావునో వెంకట్రావునో మరో శర్మనో శాస్త్రి ఏదో పేర్లు పెడతారు. అంచేత వివరంగానే ఆ పేరు చెప్తున్నాం. కానీ పేరు పెట్టని క్రితం కూడా నేనున్నాను. పేరు పెట్టని క్రితం లోపల నువ్వెవరంటే ఏం చెప్తాం? నేనే నీకు అందుకంటే చెప్పడానికి కూడా పేరు పెట్టాక పేరు చెప్తాం. అదే లోపల జీవాత్మ అంటుంటారు అన్నమాట. ఆ నేను ఆ గమ్యానికి జాగ్రత్తగా చేరడానికి ఈ శరీరం మనకి ఇవ్వబడింది. మన మానవ జన్మ ఎంతేమో అంటే ఆ జీవుడు ఈ శరీరాన్ని తన యొక్క కర్మఫలానికి అనుగుణంగా ఈ శరీరం తీసుకున్నాడు. దీంట్లో ఉండి ప్రయాణం చేస్తూ ఉంటాడు. మన భారతీయ సంప్రదాయంలో మనకి 4 పురుషార్థాలు చెప్పారు. ధర్మ, అర్థ, కామ, మోక్షము అని. దీంట్లో చతుర్థ పురుషార్థం మోక్షము అని. అదే అందరికీ సాధింపదగినటువంటిది. అది దేని వల్ల సాధింపబడుతుంది అంటే జ్ఞానం వల్ల సాధింపబడుతుంది అని చెప్పారు. కాబట్టి ఆ జ్ఞానం అనేది సంపాదించడానికి మన ఈ ప్రయాణం నడుస్తుంది అన్నమాట. ఈ నడిచేటప్పుడు ఈ శరీరంలో మనం ఉన్నాం, ముందుకు వెళుతున్నాం అన్నమాట. వెళుతుంటే మన ఇంద్రియములు ఏం చేస్తుంటాయంటే ఎప్పుడు కూడా ప్రవృత్తి మార్గంలోనే ఉంటాయి. ప్రవృత్తి మార్గం అంటే మనం లేచిన మొదలుకి మన మనస్సు కన్నుతో ఏదో ఒకటి చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మనస్సు తనంతట తానుగా ఏది చేయలేదు. నేను మనస్సు ఎక్కడుంది అంటే మనం చెప్పలేము. నీ మనస్సు ఎక్కడుందంటే ఏదో మనస్సు బాగాలేదు ఇలా అనుకుంటాం. కానీ మనస్సు ప్రత్యేకించిన ఒక పదార్థం అంటూ వస్తువు చూడడానికి ఏమి లేదు. అభౌతికమైన వాడు మనస్సు. కానీ దానివల్లే మొత్తం అన్నీ జరుగుతూ ఉంటాయి. దాని కోరికలన్నీ ఇంద్రియాల ద్వారా అది తీర్చుకుంటూ ఉంటుంది అన్నమాట. ఏదైనా చూడాలి అనుకుంటే మనస్సు అనుకుంటే ఆ కళ్ళు తెలుస్తుంది. ఆ కళ్ళు ఎదుర్కొన్నా ఉన్న పదార్థాన్ని చూస్తుంది. ఇలా ఏదైనా తినాలి అనుకుంటే జిహ్వ ఆ నోరు తెలుస్తుంది. నోటి ద్వారా ఆ నాలుక ద్వారా తనకి ఇష్టమైనటువంటి పదార్థాన్ని స్వీకరిస్తుంది. వినాలనుకుంటే చెవి ద్వారా వింటుంది. ఇవన్నీ కూడా ఈ 5 ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, స్పర్శను చెప్పేటువంటి చర్మము, ఇవన్నీ జ్ఞానేంద్రియములు అంటున్నాం మనం. వీటి ద్వారా ఆ మనస్సు తనకు కావలసినటువంటి విషయాన్ని గ్రహిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము పుట్టిన మొదలుగా ఈ ఇంద్రియములు అలాగా బాహ్య విషయాల పట్ల ప్రవర్తిస్తూనే ఉంటాయి. అది ఇందాక ఉదాహరణ చెప్పారు కదా, ఆ ట్యాక్సీలో ఆటో అది అలా వెళుతుంటే దానికి నిలుపు చేయవలసిన అవసరం ఉంటుంది అన్నమాట. విపరీతమైన వేగంగా వెళితే ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఆయన ఆ నడిపేటువంటి డ్రైవర్ బ్రేక్ రొక్కాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఏం చెప్పారంటే సారథి బుద్ధి, మనస్సు అనే దాన్ని కళ్ళెంతో పోల్చారు. గుర్రము పూర్వకాలంలో గుర్రబడులు లేవు కదా, ఆ గుర్రానికి కళ్ళెం ఉంటుంది. ఆ కళ్ళెం తోలేవాటి సారథి చేతిలో ఉంటుంది. ఈ గుర్రాలే మన ఇంద్రియాలు. అవి పరిగెట్టుస్తూనే ఉంటాయి. వాటికి అవి ఎలా ప్రవర్తిస్తాయి? మనస్సు అనేది ప్రవర్తించదు. కాబట్టి ఆ మనస్సు అనే గడ్డాన్ని ఈ బుద్ధి అనే సారథి పట్టుకుంటాడు. పట్టుకుని దాని వేగాన్ని నియంత్రిస్తూ ఉంటాడు, ఆపుతూ ఉంటాడు.
అలాగే మన నిత్య జీవితంలో కూడా మన ఇంద్రియములు అవసరమైనవి, అవసరము లేనివి అన్నిటినీ గ్రహిస్తాయి. బుద్ధి ఏం చేస్తుందంటే నిశ్చయాత్మిక బుద్ధి అన్నారు. సంకల్ప వికల్పాత్మకం అన్నారు. మనస్సేమో ఏదైనా చేయడానికి రెడీ అయిపోతుంది. ఇది మంచి, ఇది చెడు అనేటువంటి విచక్షణ మనసు ఉండదు, బుద్ధి ఉండదు. బుద్ధి అనేటువంటిది ఏమిటంటే దాన్ని జడ్జి చేసేదన్నమాట. మంచి చెడులన్నీ ఆలోచించి ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని చెప్పేటువంటిది. అంటే అటువంటి జ్ఞానం బుద్ధి ఉంటుందన్నమాట. ఆ శక్తి, బుద్ధికి ఆ శక్తి ఎలా వస్తుంది అంటే మనము పెద్దల యొక్క మాటలు వింటూ ఉంటాం, తల్లిదండ్రుల యొక్క మాటలు వింటాం, లేదా గ్రంథాలు చదువుతూ ఉంటాం. వాటన్నిటి వల్ల మనకి ఒక విధమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఇది మంచి, ఇది చెడు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. అంతేలా బుద్ధి ఏం చేస్తుంది, దాని ప్రకారంగా ఈ పని చేయదలిస్తే దొంగతనం చేయదలిచాడు మనస్సు అనిపించింది. అప్పుడు వెంటనే బుద్ధి ఏం చేస్తుంది, తప్పు, దొంగతనం మంచిది కాదు అని చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఆ బుద్ధి కొంచెం గట్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి. బుద్ధి బలహీనంగా ఉందనుకోండి, ఆ మనస్సు ఆ చెడ్డ పని చేసేస్తుంది. మనస్సు బలంగాను బుద్ధి బలహీనంగాను ఉంటే చెడ్డ పనులు ఎక్కువ చేస్తారు. అదే కనుక బుద్ధి గట్టిగాను మనస్సు బలహీనంగా ఉన్నట్లయితే చెడ్డ పనులు జరగదు. అంటే ఎప్పుడు కూడా మనకి తెలుసు అంటే లోపల చూడ అంతరాత్మ అంటూ ఉంటారు. అంటే లోపల ఉన్నటువంటి ఆ మనసు బుద్ధి చెబుతుందన్నమాట, అంతరాత్మ చెబుతుందన్నమాట. ఈ పని మంచిది, ఈ పని చెడ్డది అని చెబుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి. ఆ గమనించుకుంటూ కానీ మనం పనులు చేసుకున్నట్లయితే దాంట్లో ఆత్మేంద్రియ మనోయుక్త భోక్త. భోక్త అంటే అనుభవించేటువంటి వాడు, జీవుడు అనుభవిస్తున్నాడు. ఏమిటి? ఆత్మ, ఇంద్రియ, మనస్సు, వీటన్నిటి యొక్క కలయికతోటి ఆ ఇంద్రియ మనోయుక్త ఆత్మ, జీవాత్మ, భోక్త అని, జీవాత్మ పరమాత్మ అని చెప్తారు. కాబట్టి దీన్ని అనుభవించేటువంటి వాడు జీవాత్మ అన్నమాట. ఈ మనస్సు, ఇంద్రియములు, వాటి ద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖాలన్నింటినీ ఈ జీవుడు అనుభవిస్తుంటాడు అన్నమాట. అందుచేదేమిటి, మనం చేసే పనికి ఫలితము మనమే అనుభవించాలి. మనం తప్పు చేస్తే దీని ఫలితం కూడా ఎవరు అనుభవించాలి. మనం పుణ్యం చేస్తే పుణ్యఫలాన్ని, పాపం చేస్తే పాప ఫలాన్ని మనమే అనుభవించాలి. కాబట్టి అది గుర్తులో పెట్టుకుని నిత్యకృత్యం మనం చేసేటువంటి పనులను విచక్షణతో ఆలోచించాలి. మనస్సు అనేటువంటిది చాలా చంచలమైనటువంటిది. దాన్ని నిగ్రహించుకోవడమే చాలా కష్టం. దాన్ని భగవద్గీతలో చెప్తారు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన చియుక్తేన వైరాగ్యేన యుజ్యతే. అభ్యాసేన చ వైరాగ్యేన యుజ్యతే. అభ్యాస వైరాగ్యం, ఆ రెండింటి చేత మనస్సు నిగ్రహించుకోమని చెప్తాడు. అది చంచలమైనటువంటిది, దాన్ని పట్టుకోవడం అనేది చాలా కష్టము. మీరు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, మా మాటలు వింటున్నారు, దాన్ని వింటున్నట్టుగా ఉంటారు. మధ్యలో మీ మనసు ఎక్కడికో పారిపోతూ ఉంటుంది. ఇలా వింటూనే ఉంటారు, మధ్యలో ఆ మనసు ఎటో పెడుతుంది. మనకంటే మనమైతే ఇక్కడ నుంచి ఉంటాం, కానీ మన మనసు ఎంత దూరమైనా ఎక్కడికైనా ప్రయాణం చేసేస్తుంది. ఇంటే హైదరాబాద్ వెళ్ళొచ్చేస్తుంది, అయితే ఇంటే ఎక్కడికో నగరాన్ని వెళ్ళొచ్చేస్తుంది. మనం ఎంత పట్టుకుందాం అనుకున్నా, క్లాసులో కూర్చున్నటువంటి గంట సేపు, ఈ గంట సేపు పాఠం వింటున్నట్టుగా మన శరీరం అక్కడే ఉన్నప్పటికీ మనసు అక్కడ ఉండదు. ఇప్పుడు చూడండి, ఎదురుకుండా ఒక ఏరుకు వెళ్ళినా సరే మన మనసు అక్కడ లేకపోతే ఇలా చూస్తూనే ఉంటాం, కానీ ఏరుకు వెళ్ళినట్టు మనకు తెలియదు. ఒక్కొక్కప్పుడు చూడండి, ఏదైనా మీరు క్లాసు టైం అయిపోయింది అనుకోండి, అయిపోతే మీకు ఎదుర్కొంటా ఉన్న పుస్తకం కూడా కనపడదు. ఏమైపోయింది
50 నా పుస్తకంలో వెతుకుంటాం, లేకపోతే గ్రంథం 50 వెతుకుంటాం, అక్కడే ఉంది. కానీ ఆ మనసు అక్కడ లేదు. మనసు అంటే క్లాస్ దగ్గరికి వెళ్ళిపోయింది, క్లాస్ టైం అయిపోయింది, క్లాస్ వెళ్ళిపోవాలి అని మనసు ఎప్పుడైతే క్లాస్ దగ్గరికి వెళ్ళిపోయిందో ఈ కన్ను ఆ పెన్నును చూస్తున్నా కానీ ఉన్నట్లేదు. అంచేతే ఎదురుకుంటా పెద్ద ఏరుగడ్డా సరే ఇలా ఏరుగడ్డి చూసారా అంటే ఏమో నాకు తెలియదని నాకు కనపడలేదంట. అంటే మనస్సు యొక్క ప్రభావం అంత గట్టిదన్నమాట. ఆ మనస్సు పని చేస్తుంది, దాన్ని పని చేయకుండా ఆపలేము, అలాగని దాన్ని ఒక చోట నిశ్చలంగా పెట్టలేము. అందుచేత మన పెద్దవాడు ఏం చెప్పారంటే 2 ఉపాయాలు చెప్పారు, అభ్యాసము, వైరాగ్యం. అభ్యాసం అనేది అందరూ చేయడానికి సులువైన ఉపాయం, వైరాగ్యం అంత తొందరగా రాదు. అభ్యాసం అయితే చేయొచ్చు. రోజు కనుక కూర్చొని చదువుకునే సమయం ఉంది. ఆ చదువుకునే సమయంలో మనకి పెద్దవాడు చెప్తారు, ఏదో ఉదయము పొద్దుటే 4 గంటలు లేవమని చెప్పారు అనుకోండి, ఆ 4 to 5, 6 దాకా చదువుకోమన్నారు అనుకోండి. మనం రోజు 4 లేచి చదువుతుంటే కొద్ది రోజులు కొంచెం అబ్బా నిద్ర బద్ధకంగా ఉంది, లేవడానికి బాధగా ఉంది, ఇప్పుడు లేవాలా అని అనిపిస్తుంది. అలా కొన్నాళ్ళు బలవంతంగా అయినా సరే లేవగా మనకి 4 గంటలు లేవడం అవ్వలేదు. అభ్యాసం అంటే అది. అందుకంటే ఇప్పుడు చూడండి, పోతిని ఆడించేవాడు ఏం చేస్తాడు, అంతకుముందు ఆ ఆటలన్నీ దానికి ఏం రావు, పోతే అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. కానీ వాడు ఒకసారి తీసుకొచ్చి దాని చేత బలవంతంగా ఆ పనులు చేయిస్తాడు. చేస్తే కొన్నాళ్ళకి ఆటోమేటిక్గా అదే చేస్తుంది. పశువులు చూడండి, సాయంత్రం ఇంటికి వచ్చి రోజు వాటిని ఎక్కడ కట్టాలో ఆ నాటు దగ్గరికి వచ్చేసి ఆ పశువు నిల్చుంటుంది, కట్టినా కట్టకపోయినా అక్కడ నిల్చుంటుంది. అలాగే మనం కూడా పలానా సమయంలో మనం చదువుకోవాలి, రాత్రి 8 to 10 చదువుకోవాలి అనుకున్నాం అనుకోండి. ఆ 8 గంటలకు వచ్చి కూర్చోవడమే పుస్తకం దగ్గర. ఒక్కొక్కప్పుడు చదువుతాం, ఒక్కొక్కప్పుడు మనం సర్క్యూట్ పోతూ ఉంటుంది. మళ్ళీ పోయిందని మళ్ళీ లాక్కొచ్చి మళ్ళీ పుస్తకం మీద పెట్టాలన్నమాట. ఇలా కొద్ది రోజులు చేసేసరికి 8 అయ్యేసరికి మనం చదువుకోవాలి అనేటువంటి మనసుకే కలుగుతుందన్నమాట. ఈ అభ్యాసం అనేది చిన్నపిల్లల నుంచి ఆచరించడానికి సులభమైన ఉపాయం. మన మనస్సుని ఒక మంచి మార్గంలో పెట్టుకోవడం. అందుకోసమే ఇప్పుడు సంధ్యావంతమైనా, జపమైనా, పూజ అయినా ఇవన్నీ కూడా మనస్సుని ఏకాగ్రంగా చేసుకోవడానికి ఉపాయంగా ఈ అభ్యాసం అనేదని చెప్పారు. రెండవది వైరాగ్యం. వైరాగ్యం అనేది కొంచెం దాని గురించి తెలిస్తే కానీ వైరాగ్యం కలగదు. వైరాగ్యం కలగాలంటే ఆ వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు యొక్క తత్వం తెలియాలి. ఇది వాడుకుంటే రేపు పోతుంది, ఇదేమి నిలకడగా ఉండదు కదా అనేటువంటి భావన దాని మీద మనకి కలిగితే కానీ అది వద్దులే అని అనిపించాలి. అంచేత అభ్యాసం అనేది చాలా ముఖ్యంగా విద్యార్థుల్లో చాలా అవసరము. దాన్ని ఇప్పుడు తెలివైన వాళ్ళు ఉంటారు, పిల్లలు ఒక్కసారి చెప్తే గ్రహించేవాడు ఉంటారు, ఒక్కొక్కరు 4-5 సార్లు చెప్తే కానీ గ్రహించలేని వాళ్ళు ఉంటారు. ఈ తెలివైన వాడు నాకు తెలివితేటలు ఉన్నాయి కదా, నేను ఇప్పటి నుంచి చదవడం ఎందుకులే అని కనుక నిర్లక్ష్యం చేసాడు అనుకోండి, ఆ 4 సార్లు చదివిన దగ్గర రానివాడు ఉన్నాడే వాడికే ఫస్ట్ మార్క్ వస్తుంది. వీడు తెలివైన వాడు కదా నిర్లక్ష్యం చేస్తాడు. అంచేత ఇంటెలిజెన్సీ, ఇండస్ట్రీ 2 ఉండాలి. తెలివితేటలు ఉండాలి, దానికి తగినటువంటి పరిశ్రమ ఉండాలి. ఈ అభ్యాసం అనేది ఆ పరిశ్రమకు ఉపయోగిస్తున్నాం. అంచేత మీరందరూ కూడా చిన్నపిల్లలు కాబట్టి చక్కగా ముందు నుంచి కూడా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మంచి ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ మీరు అభ్యాసం చేయడానికి కనుక ప్రయత్నించినట్టయితే మీ మనసుకు ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత వల్ల అన్నీ సాధింపబడతాయి. మీరు వారు చెప్పేటువంటి భక్తి అయినా, జ్ఞానమైనా, ఏదైనా ఏకాగ్రత వల్లే సాధింపబడతాయి. మీరు జాగ్రత్తగా దాన్ని సాధించి ఉద్యోగం రావాలని కోరుతున్నాను. అందరికీ ఆశిస్తున్నాను. ఇప్పుడు డాక్టర్